ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద అభయారణ్యం నల్లమల్ల. ఈ నల్లమల్లలో పెద్ద పులుతో పాటు చిరుతపులులు, వన్యప్రాణాలు అత్యంత ఔషధమైనటువంటి మొక్కలు కూడా దొరుకుతాయి. దీంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన క్షేత్రం ఇది. ప్రస్తుతం మనం నల్లమల్ల క్షేత్రంలో ఉన్నాము. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపుడై హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి వస్తాడు. అటవీ మార్గం ద్వారా, సొరంగ మార్గం ద్వారా వచ్చి ఇక్కడ వెలిసినటువంటి నేపథ్యంలోనే సర్వ లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి పేరు ప్రఖ్యాతిగాంచింది. అయితే చెంచు లక్ష్మిని వివాహం ఆడినటువంటి నేపథ్యంలో ఈ తలంబ్రాలు బియ్యానికి బదులుగా వజ్రాలు వేశారు, వజ్రాలు ఆకాశం నుండి పడ్డాయి అనేటువంటిది చరిత్ర చెప్తుంది, పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలకి కల్లోకి వచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి, నేను పలానా ప్రాంతంలో ఉన్నాను, ఆ కొండలో వెలిచున్నాను, మీరు అక్కడ మండపాన్ని కట్టండి అని చెప్పేసి కల్లోకి వచ్చి చెప్పినటువంటి నేపథ్యంలోనే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి మండపం నిర్మించినట్టు ప్రధానంగా పురాణ గాథలు చెప్తున్నాయి. అయితే ఆకాశం నుంచి ఒక్కసారిగా పడినటువంటి వజ్రాల తలంబ్రాలు పడ్డ తర్వాత ప్రతి ఏటా కూడా వర్షం పడిందంటే చాలు ఈ నదీ మార్గం ఇక్కడ మనం ప్రవహిస్తున్నటువంటి ఏదైతే ఈ కాలువ ఉందో ఈ కాలువ ద్వారా వెంట వజ్రాలు దొరుకుతాయనేటువంటిది ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వజ్రాల వేట కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా వర్షం పడితే చాలు ఈ ప్రాంతానికి నల్లమల్లో వజ్రాల వేట కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రవహించేటువంటి కాలువ వాగు వెంట, వంక వెంట ఎర్రవాగు ఏదైతే ఉందో ఆ వాగు వెంట వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి ప్రస్తుతం మనం నల్లమలలోని ఎర్రవాగు ప్రవాహ ప్రాంతంలో ఉన్నాము. ఈ ఎర్రవాగు ఎప్పుడైతే వర్షం వస్తే ఉప్పొంగుతుంది, వర్షానికి తొలకరి చినుకులు పడితే చాలు ఈ ప్రాంతంలో వజ్రాలు వేట కోసం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు చీమల్లాగా కనిపించేటువంటి అక్కడంతా కూర్చొని ఎవరైతే చేస్తూ ఉన్నారో వీరంతా కూడా వజ్రాన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో భోజన సమయం అవ్వడంతో కొంతమంది భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ ఎర్రవాగు అంటే ప్రతి ఏటా కూడా వర్షం వస్తే చాలు ఇక్కడ ఈ కనిపించేటువంటి వాగంతా కూడా నీళ్లతో ప్రవహించేటువంటి ప్రవాహం ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండడం, చాలా తొలకరి చినుకులు పడగానే ఈ ప్రాంతంలో వజ్రాలు మెరుస్తాయి, లక్ష్మీ నరసింహస్వామి పరిసర ప్రాంతాలంతా కూడా వజ్రాలు దొరుకుతాయనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి విశాఖ, శ్రీకాకుళం మొదలుకొని ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరుపేదలు ఆశతో తమ జీవితాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వజ్రం దొరుకుతే అని చెప్పి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా ఈ వాగు ప్రవాహం మనకి ఇక్కడ నుంచి సర్వలక్ష్మీ నరసింహస్వామి వరకు సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు వజ్రాలు దొరుకుతాయనేటువంటిది ఈ భక్తుల నమ్మకం. అయితే వీరు ఎలా అన్వేషణ చేస్తున్నారని చెప్పేసి ప్రత్యక్షంగా ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ నిజంగా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని ఒకసారి ఈ అన్వేషకులతో మాట్లాడదాం, వారు ఏమంటారో చూద్దాం. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాము స్పష్టంగా వజ్రాన్వేషణ ఎలా చేస్తారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో దొరికేటువంటి మన్నంతా కూడా అందులో వేసి గులకరాళ్లను అంటే ఒక జల్లెడ లాంటి చిన్న చిమ్నీ తీసుకొని నీళ్ళలో అద్దుతూ ఎక్కడన్నా మెరుస్తే అదృష్టం వరుస్తుంది అనేటువంటిది నమ్మకం. అందుకోసమే సుదూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వస్తారు, వజ్రాన్వేషణ చేస్తుంటారు. మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎలా అన్వేషిస్తూ ఉన్నారు. అందులో తమ ఆశ, తమ జీవితంలో వెలుగులు నింపేటువంటి ఒక మెరుపు ఏదైనా కనిపించబోదా అనేటువంటిది చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చూస్తున్నాం. అయితే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం, ఎన్ని రోజుల నుంచి అన్వేషణ కొనసాగుతుంది అనేది ఒకసారి మాట్లాడదాం. మనం చూస్తాం ఇక్కడ స్పష్టంగా ఇప్పటి వరకు దీంట్లో వేసినటువంటి రాళ్ళన్నీ కూడా రంగు రాళ్లతో పాటు మెరిసేటువంటి మెరుపు రాయి ఒకటి దొరక్కపోదా, అది వజ్రం కాకపోదా, అందుకు ప్రాణం ఉండదా అనేది అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా జల్లెల్లాగా అంటే ఈ కింద ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మన్నంతా తీసుకొని ఏదైతే ఇందులో జల్లెడ పట్టి తర్వాత నీళ్ళతో కొంత ఇది చేస్తే దొరుకుతుందనేటువంటి ఆశ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా అన్వేషిస్తున్నటువంటి అంటే కంట్లో
ఒక మెరుపు మెరిస్తే తమ జీవితం మారిపోతుందనేటువంటిది వీరి నమ్మకం. అందుకే గులక రాళ్ళను మరి వడగట్టి అందులో ఉన్నటువంటి వజ్రాన్ని ఏమన్నా దొరుకుతుందా అనేటువంటి ఆశతో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొడవళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను మొత్తం మెల్లిగా ఇలా చేసి ఇక్కడ ఉన్నటువంటి దీనిపైనే ఈ మన్ను కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ జల్లెడ పట్టి జల్లెల్లో తీసుకొని ఇలా చేస్తూ వజ్రం దొరుకుతుందా లేదా అనేటువంటిది జల్లెడ తీసి మొత్తం శుభ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే కనిపిస్తుంది. ఇందులో ఒకవేళ వజ్రం ఉంటే మాత్రం తప్పనిసరిగా మెరుస్తుంది, అది వజ్రం అయి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఉన్న వారి నమ్మకం. అందుకోసమే ప్రతిరోజు కూడా ఈ క్యారేజ్ కట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వజ్రాన్వేషణ చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారావా, ఎట్లా చేస్తున్నారు, ఎట్లుంది పరిస్థితి? కానొస్తలకు బాగా కానొస్తున్నవి, కాని రానులకు కాని రావడం లేదు. ఇక్కడ నరసాపురం నుండి వచ్చినాం మేము. నరసాపురం నుంచి అంటే కనిపించడం అంటే ఇక్కడ రంగురాళ్ళు కనిపిస్తాయా, లేకపోతే ఏముంటది ఇందులో? దీంట్లోన గోధుమ కలర్ కానొస్తవి, వైట్ కానొస్తవి, పసుపు కలర్ కానొస్తవి, మళ్ళా ఇవి సబ్బు కలర్ కానొస్తాయి. సార్ అంటే ఇప్పటిదాకా ఏమైనా కనిపించాయా, రాళ్ళు ఏమైనా దొరికాయా మీకు? దొరకలే, నేను ఇంతవరకు ఏంది. ఎన్ని రోజుల నుంచి వచ్చారు? మేము 4 రోజులే వచ్చి. 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి ఏమైనా 4 రాళ్ళు ఏమైనా దొరికాయా? ఏం దొరకలే. మరి 4 రోజుల నుంచి పని వేస్ట్ అంటే? పని వేస్ట్ అంటే ఏం చేస్తావు, ఆశ చెడ్డది రావాలా కదా, చూసుకొని పోతే అయితే. పోనీ 4 రోజులకు సంబంధించి కూలి ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. టయానికి ఛార్జీలకు లేకుండా, అన్నం లేకుండా ఊర్లో పెట్టించుకొచ్చుకొని తిని పోవాలా, ఇంకంతే. 4 రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నారు, ఎలా తిండి తిప్పలు ఏంటి? ఆడ ఆంజనేయ స్వామి కాడ గుడి కాడ ఉంటాం. ఇంకా అన్నీ ఏమన్నా టీ తాగి ఇంత టిఫిన్ చేస్తాం, వస్తాం. అంటే గుడికాడ ఎవరైనా భోజనాలు వాళ్ళు పెడతారా, లేకపోతే ఎవరైనా కొనుక్కొచ్చుకుంటాం అంతే, ఎవరు పెట్టరు. ఇదంతా అడవి కదవ్వా, ఎవరు లేరు, మగాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే భయం లేదా మీకు? ఏమంత భయం లేదులే, ఉంటారు మొగళ్ళు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ వజ్రం కోసం అన్వేషిస్తున్నావు? ఎప్పుడెప్పుడు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఈ సంవత్సరమే ఇక్కడ వచ్చినది. ఈ సంవత్సరమే. ఇక్కడ జొన్నగిరిలో కూడా దొరుకుతారు కదా, ఇక్కడ ఎప్పుడు దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ? దొరికిన వాళ్ళు గట్రా ముందరుకుని వస్తున్నాను, మాకైతే దొరకలేదు. ఎంత కమ్మారంటే ఏమన్నా తెలుసా? తెలియదు నాకు. దొరికిందా వజ్రం వాళ్ళకు? దొరికింది, నిన్న పిల్లలు దొరికింది, 4 లక్షలకి తీసుకున్నారంట. వాళ్ళు వెళ్ళిపోయినారు. దొరికిందంటనా లేకపోతే దొరికింది తీసుకున్నారు, 4 లక్షలకి తీసుకున్నారు, అమ్ముకొని పోయినారు. ఇప్పుడు రాళ్ళు దొరుకుతాయి కదా మీకు, అది వజ్రమో కాదో ఎవరు ఎలా కనుక్కుంటారు, ఎట్లా చూస్తారు, ఏమని చెప్పారు? ఎవరన్నా ఇట్లా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కొన వాళ్ళు చూపిస్తారు, ఇట్లా అటు చూడమ్మని చెప్తారు. ఎవరు కొంతమంది కావాలని కూలీలు పెట్టి మీతో వెతికిస్తున్నారంట, నిజమేనా ఇది? లేదులే, నేను కూలి అయితే ఎవరు ఇయ్యరు, మేమే సొంతం ఏరుకుంటున్నాం అంతే, ఎవరు కూలి ఎవరు ఇయ్యర్లే. దీంతో చేస్తున్నావు, ఈ రాళ్ళలో ఏం కనిపించింది నీకు? ఏంది కానొస్తలేదు, ఆసరికి వస్తే కొంచెం కూర్చుంటాము, లేచిపోతాం, అంతే. వయసు మీద పడింది కదా, ఇక్కడ కనుక్కోగలవా? కళ్ళు కనిపిస్తున్నాయి బాగా? అట్నే 10 ఏళ్ళ నుండి చూసి కళ్ళు పోయినాయి, కాలు పోయినాయి. 10 ఏళ్ళ నుంచి వజ్రం కోసం చూస్తున్నావా? ఎక్కడెక్కడ పోయినావు? జొన్నగిరి ఎక్కువ, ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినాం, అంతే. జొన్నగిరిలో ఏమైనా దొరికాయా? దొరకలే, 10 ఏళ్ళు తిరిగినాం. 10 ఏళ్ళు ఎంత పెట్టుబడి పెట్టింటో? ఎంత పెట్టుబడి, ఇంకా ఛార్జీలకు తిరగడం, ఉండడం, పోవడం మాకు మత్తుకుంటాయా, పోయినప్పుడల్లా 5-6 నూర్లు కొని పోతాము, 3 నాళ్ళు ఉంటాం, వస్తాం, అంతే. జొన్నగిరిలో పెట్టించుకొచ్చుకొని తినేది, వచ్చేది. పెడతారా అక్కడ వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు? పెడతారు, బాగా పెడతారు, పాపం ఎందుకు వజ్రాలకు వచ్చినారమ్మా మీరు అని పెడతారు. ఇప్పుడు ఊరికి పని అంతా వేస్ట్ చేసుకుని ఉదయం అంతా దీనికోసం ఎదురు చూసి వజ్రం దొరకపాయా, కూలీ రాకపోయా, ఎట్లా మీ బతుకు? ఎట్లా అంటే ఇంకా యాదో ఇంత పింఛన్ ఇచ్చారు, బతుకుతాం, అంతే. పింఛన్ వచ్చేది, బతుకుతాము. కొడుకులు కాడలు బాల పోయినావులే, బాల చూసినావులే, వజ్రాలు అంటారు, ఇంకంతే. అంతేనేనా? ఒకవేళ వజ్రం దొరికితే, ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు కదా, సడన్ గా ఇప్పుడు వజ్రం దొరికింది అనుకో, ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతారు, కొడుకులు కాడలు మూతులు ఇట్టు తిప్పుకున్న వాళ్ళు నేను పెడతా అంటారు, అంతే.
మాకియవా అంటారు, కొట్లాడతారు. ఇప్పుడైతే ఎవరు వాళ్ళకరు ఇయ్యారు సరిగ్గా. అరే ఇంటి దగ్గర కనీసం టైంకి భోజనం అని పెడతారా? పెడతారు పెడతారు. నేనే ఎందుకు పోతావేమా, కాళ్ళు వీళ్ళు కింద పడితే ఎట్లా అది ఇది అంటారు. ఏదోలే, నేనే ఏం పని లేదు కదా, కొన్ని 2 నాళ్ళు చూసుకొని వస్తామని వస్తాం. అంతే. అంటే ఇంటికాడ ఉంటే కూలికి పోతావా? పోతాం. ఎంత ఇస్తుంది కూలి? ఎంత ఇస్తుంది? 250 ఇస్తారు 3 గంటల వరకు. అంతే. మరి ఇక్కడ ఉదయం నుంచి ఉన్నావు కదా, ఓ 50 రూపాయలని వస్తుందా? అంటే వస్తాయి నేను 50 రూపాయలు ఏనంటే రావు. పొద్దునంటే చూడు చేస్తానే ఉండవు, నీళ్ళలో వంగవాడి గోర్లు పోయినాయి. ఇక్కడ దేవానికి వచ్చిన ఎంతమంది వచ్చింటారు మొత్తం డైలీ? డైలీ సుమారుగా అంటే 200 మందికి జాచి ఉంటారు. ఇంకా వంకాయ ఎంత చంపుంటే అంత చంపు మందే ఉండరు. మన ఆ మాసనాడు సుమారు దొరికినాయి. మళ్ళీ ఇప్పుడు పున్నమి రాబోతుంది, ఏమైనా దొరుకుతాయా? ఏం అసలు సార్ మాకు తెలియదు వాళ్ళ ఏదో దొరుకుతున్నా అంటే వచ్చాం చూస్తాం పోతుంటాం అంతే. అంతవరకే కానీ ఇప్పుడు దొరికిన వాళ్ళు నాకు దొరికితే నేను నీకు చూపించారా, లేదు సార్ దొరకలే అంట వెళ్ళిపోతుంటారు తీసుకొని. అంతే చూడు సార్. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆశ చెడ్డది, దొరుకుతుందన్నటువంటి ఇది కాబట్టి ఈ వజ్రం దొరికితే కొంత జీవితాలు బాగుపడతాయి, అప్పులు తీరుతాయి. ఎవరైతే వయసు మీద పడినటువంటి వృద్ధులైతే కనీసం ఇంటి దగ్గర కొడుకు కోడళ్ళు సరిగా చూసుకునే వాళ్ళు కూడా ఒకవేళ వజ్రం దొరికితే అందరూ కూడా బాగా చూసుకుంటారు, మేము చూసుకుంటామనేటువంటి భరోసా ఇస్తారు అనేటువంటి ఆశతో వచ్చేటువంటి వృద్ధులు ఉన్నారు. అదే సందర్భంలో యుక్త వయసులో ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంది. వయోవృద్ధురాలు సుమారుగా 50-60 ఏళ్ళు ఉంటాయి. అవ ఎన్ని ఏళ్ళు ఉంటాయవా? మాటలు రావా? ఏం చూస్తున్నారు ఇక్కడ? మాటలు వస్తాయా కావాలంటున్నావు? రావు. రేపు మనం చూస్తున్నాం మాటలు రావని అవ్వంటుంది, కానీ మాట్లాడితే తమకు చూపిస్తారు టీవీల్లో లేకపోతే వీడియోల్లో సోషల్ మీడియాలో కనిపిస్తే ఇంటి దగ్గర ఎవరైనా ఏమైనా అంటారనేటువంటి ఒక భయం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి క్యారేజీలు తీసుకొచ్చి ఇక్కడే అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. సరే ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అండి. 10 రోజులు అయింది. అదే వజ్రం దొరికింది అంటేనే వచ్చాము. ఈటీవీ చూసి వస్తే ఏం దొరకలేదు. 10 రోజులు పెట్టేస్తున్నాం, ఇలా కడుక్కున్నాం, రోజుకి తాట జరుగుతున్నాం. ఛార్జీ డబ్బులు లేక ఉండిపోయామండి. అది తగిలితే వెళ్ళిపోదాం చూస్తున్నాం, ఏం దొరుకుతలేదు. ఒకవేళ తగలకపోతే ఏంటి, ఇక్కడే ఉండిపోతారా? ఇంటికి ఉండిపోవడమే అండి. ఇక ఉండిపోయి మరి ఎలా తీసుకెళ్తారు? బోల్డ్ ఛార్జీ అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలంటే 10 రూపాయలు అవుతుంది. మరి ఆ 7 రూపాయలు కావాలంటే ఎలా వస్తాయి? మరి ఇక్కడే ఉండాలంటే ఏదో ఒకటి తినడానికి ఉండడానికి ఎట్లా? తిన్నాక ఉండకంటే తిన్నాక ఎలాగలాగా మీరు చూసుకుంటున్నామండి. ఇక్కడ ఉన్నాడు తింటున్నాం, ఉన్నాడు తింటలేదు, అదే రకం ఉన్నాం. వజ్రం దొరకాలంటే ఎలా చూస్తే దొరుకుతుంది, ఒకసారి చూపిస్తారా? అది ఉండి తే కదా, ఇలాగా ఇలా అనుకుంటే అది మెరుతుంది. అది ఇలా మెరిచి ఇలా వస్తుంది. అది పడినడికి అదే 100 జనంలో ఒక మనిషికి 100కు దొరకదండి. అది నిన్న ఎక్కడో దొరికిందంటగా 4 లక్షలకి, నిజమేనా? ఇక్కడండి ఏమో మాకే మేమైతే ఇక్కడే 4-5 రోజులు బట్టి ఇక్కడ ఉన్నాం. వజ్రము మీరు ఎలా కనుక్కుంటారు? ఏదో కనుక్కుంటాం ఇలా అంటే ఇంకా ఇలా అనుకుంటూ పోతున్నాం. ఇలా ఉంటే అదే ఇలా మెరుతుంది అనమాట. ఇలాగా ఇదిగో చూడరా, ఇది గోజు పెంకు, ఇదిగో ఇలా మెరిసింది. అది కానీ ఇలా పడుతుంది. పడితే ఇలా పడింది అనుకోండి, ఇలా పంట పడినట్టు ఇక గోజు పెంకు పడినట్టు అది పడితే మీరు చెప్పినట్టుగా నాకు చూపిద్ది ఇప్పుడు మీకు లేదు కదా. అది గోజు పెంకు పడింది. అలా ఎన్ని గంటలు అన్వేషిస్తారు? పొద్దున్న 6ంటికి వస్తున్నాం, సాయంకాలం 5 అప్పుడు 6 అయిపోతుందండి ఇక్కడ. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలి, నరక 5 వెళ్ళాలి, ఊళ్ళోకి వెళ్ళాలి. ఆ ఇంట్లో రూమ్లో పడుకోవడానికంటే మళ్ళీ 30 రూపాయలు వాళ్ళకి రోజుకి మనిషికి. వాళ్ళకి ఇవ్వకపోతే మరి ఫ్యాన్ ఉండాలా, నీళ్ళు ఉండాలా, బొమ్మ వండుకోవాలి అక్కడ. అలా చేస్తున్నాం. వచ్చి 10 మంది వచ్చి వస్తాం. రాత్రి వెళ్ళిపోయారు ఒక 6, 4 ఉండిపోయాం. ఇంక 2 రోజుల్లో వెళ్ళిపోదాం చూస్తాడు మేమని. దొరికింది దేవుని దైవం, అలా దేవుని చిత్తం అంతానండి. దొరకాలంటే ఎంత చెప్పు కాదండి. అది 100 జనంలోనే ఒకటిగా దొరికిద్ది. అది అదృష్టం ఉండాలి, తినే అదృష్టం. దాన్ని బట్టి పిల్లల అదృష్టం అని ఉండాలి. మనతో మాట్లాడి మరి కొంతమంది ఉన్నారు.
చెప్పేదా మనం చూస్తున్నాం అంటే నీళ్ళలో ఉన్నటువంటి మట్టిని తీసి పార పట్టుకొని తీస్తూ ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న గులకరాలు ఉన్నాయో ఆ గులకరాలన్నీ కూడా ఒక బోన్లెస్ దీంతో మళ్ళీ వడగడతారు. వడగట్టడానికి సపరేట్గా అంటే ఒక టీంలో వాళ్ళు 5గురు వచ్చారు. 5గురు కూడా ఇక్కడ రాశిగా పోసి ఏదైతే గులకరాళ్ళు నీళ్ళ లోపల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గులకరాల్లో ఉన్నటువంటి ఒండ్రు మట్టి అంతా కూడా తీసి అందులో అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు పెద్ద? ఇక్కడైతే 10 రోజుల నుంచి ఉంటున్నామండి. ఈ ఏటకి 10 రోజులండి. అలా కడుక్కుంటున్నామండి. కడుక్కున్నా ఏం తగులుతలేదండి. గాజు బెంకులుని ఆ రాళ్ళు తప్ప ఛార్జీ లేకుండా పోయామండి ఇక్కడ. అంటే ప్రతిరోజు ఈ రోజు దొరుకుతుంది అనేటువంటి ఆశ లేదండి, ఈ రోజు దొరుకుతుందని ఏం లేదండి. దొరకుద్దని ఆశతో ఉన్నామండి. అది ఇంకా చెప్తే నమ్మరు కానీ ఇంకా ఏదైనా కూలి పని చేసుకునండి, కూలి పని చేసుకుని ఆ డబ్బులతో ఛార్జీ కన్నా పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదండి ఎలా ఉందండి పరిస్థితి. అంటే మనం ఉదయం లేవగానే ఈరోజు ఇక్కడికి వస్తాము, వస్తే ఈరోజు దొరుకుతుంది అనేటువంటి ఆశతో వస్తారా? ఆశతోనే వస్తామండి. సాయంత్రం 6 అయినా చేస్తామండి. అదే ఆశ నిరాశ అయిపోతుందండి. సాయంత్రం ఎలా ఉంటుంది అందరి పరిస్థితి ఒకసారి? పరిస్థితి ఏంటండి, చెప్తే కూలి పని చేసుకున్నా అంత ఒళ్ళు నలగలండి, అంతలా చేసుకుంటున్నామండి. అలా ఉంటుందండి. మరి ఎందుకు అంత ఇబ్బంది పడి నలిగి మనిషి ఇక్కడ 5 లక్షలు బాకీ ఉందండి. పోనీ ఏదో దొరికితే అండి ఆ బాకీ అనేది తీర్చుకుందామనండి. అదండి ఆశ అండి. అదండి. అంతేగాని కూలి పని చేసి ఆ బాకీ తీర్చాలంటే 4 లక్షలు తీసుకున్నామండి. తీసుకుంటే 5 లక్షలు అయిందండి వడ్డీతో. అదండి. మరి బాకీ తీర్చే మార్గం ఇది ఒకటే అంటారా? వెళ్ళేవండి అక్కడ సత్యం తల్లి గుడి కాడ నిన్న వెళ్ళేవండి. కొట్టామండి కొబ్బరికాయ దొరికిద్దని. మళ్ళీ ఇవాళ వెళ్ళేవండి, మళ్ళీ దండం పెట్టుకుని కొట్టామండి. ఇవాళ శుక్రవారం అండి. అదండి రేపు కొంచెం చూస్తామండి. అదండి రేపు కొంచెం చూసానుకోండి, రేపు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడతామండి శనివారం కాబట్టి. ఇంకా ఆదివారం వెళ్ళిపోతామండి. ఏదో కూలి పని చేసుకోనండి. ఆదివారం సోమవారం దాకా ఉంటామండి. సోమవారం నాడు వెళ్ళిపోతామండి. 3 కొబ్బరికాయలు కొట్టాలన్నా 150 రూపాయలు ఖర్చు అయింది. ఆ ఖర్చు కన్నా వస్తుంది. ఆ ఖర్చుకు కూడా అవుతలేదండి. ఇప్పుడు ఆ ఖర్చుకు వచ్చినప్పుడు చిన్న చిన్నవి కొన్నా పర్లేదండి, అది మాకేసి కొనేవాళ్ళు అండి. ఆ చిన్నవి కూడా కొంటలేదండి ఇక్కడ. అవి ఎందుకు పని చేయవమ్మా, చచ్చిపోని వజ్రాలన్నీ వంత పొంగాలి, వంత రావాలి, అవి పాత గుంతలన్నీ కప్పాడాలి, అప్పుడే దొరకని అంటున్నారండి ఊళ్ళోని. వర్షము లేదు, వంక పారలేదు, వంక పొంగలేదు. మరి ఎట్లా, ఏ ఆశతో వచ్చారు? అంటే నిన్న ఒకరికి దొరికిందండి అక్కడ, అది బాగానే ఉందండి. దొరక ఒక 10 ఆటలో ఒకటి పని చేస్తుందండి. ఆ ఒక్క దాని గురించి అండి పాటలండి. మీ కళ్ళతో చూసారా దొరికింది? చూసాను. ఎంత 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 ఉంటుందండి, గోధుమ కలర్ ఉందండి. ఎంత ఎంత పోయింది రేట్ అది? అదండి మరి కారు మీద తీసుకెళ్ళారండి చేయట్లు ఊళ్ళోకి వాళ్ళని. మరి అది ఎంతమంది ఇప్పుడు మా ఊళ్ళో ఎవరికి తగిలినా తెలుస్తుందండి. మరి ఇందంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి. మీకు ఏమైనా రంగురాళ్ళు ఏమైనా దొరికాయా? దొరికినాయి. చూపిస్తారా? కంగారు పడుకో ఐకం చూపెడతాం మొత్తం ఈటీవీలో కొత్తది అంటున్నారు కాబట్టి ప్రతి స్టేషన్కి. మనం చూస్తున్నాము రంగురాళ్ళు వాళ్ళకి దొరికేటువంటి ఏదైతే కొంత మెరుపుతో ఉన్నటువంటి రాయి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తెల్లని రాయి, ఇందులో జీవం ఉంది అనేటువంటిది ఒక ఆశ. ఆ ఆశ నిజంగా జీవం ఉంటే మాత్రం తప్పనిసరిగా మా జీవితం బాగుపడుతుంది, చేసిన అప్పు తీరుతుంది. డైలీ కూలికి పోతే రోజు పూట గడవడం మాత్రమే సరిపోతుంది తప్ప చేసిన అప్పు తీరేటువంటి మార్గం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నుండి ఇంత దూరంగా సుదూర ప్రాంతం ఇక్కడికి వచ్చి 10 రోజుల నుంచి అన్వేషిస్తుంటే మనకు కనిపించేటువంటి చిన్న ఈ గులకరాళ్ళు, ఇక్కడ కనిపించేటువంటి ఇసుక రాళ్ళ మాదిరి కనిపిస్తున్నాయి. ఇందులో ఇది రాయి, ఇది వజ్రం అని ఎలా టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి? వస్తారండి, కజబులో చేతులు వస్తారండి, వాళ్ళ దగ్గర ఉంటుందండి టచ్ చేసేది, అది చూపెడతారండి. ఇది ఎందుకు పని చేయదమ్మా గాజు ముక్క అంటున్నారండి. ఎంత చేసింది, ఇంత పొద్దు నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 అయిందా చేస్తున్నాం కదండి. ఒక మాటతో తీసేస్తున్నారు పని చేయమని. చచ్చిపోయిందని ఒక మాటతో తీసేస్తున్నారు అంతేండి. మళ్ళీ పోతున్నామండి, మళ్ళీ వండుకుంటున్నామండి. 3 గంటలు వేసి వండుకుంటున్నాం. ఒక రాయికి సంబంధించిన టెస్ట్ చేయాలంటే ఎంత తీసుకుంటారు ఇక్కడ? అక్కడండి 5 రూపాయలండి రాయికి. 5 రూపాయలండి. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి 100 రూపాయలు తీసుకుంటారండి. అందులో ఏది పని చేద్దో తెలదండి, 100 రూపాయలు తీసుకుంటారండి. ఇవన్నీ మీరు టెస్ట్ చేయిస్తే 100 రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఆ 100 రూపాయలు ఏమైనా ఎవరైనా ఇస్తారా? అవి రావండి, పక్కన పడుతున్నాండి. మీరు ఇంటికి వస్తే అవి కూడా పోగొట్టి ఇన్ని ఉంచానండి. 10 రోజుల్లో ఏర్ని అండి, అది కూడా ఇటుకు పంపుతుంది కానీ అండి. సరే, మొత్తంగా చూసుకుంటే ఎంతో ఆశతో ఇక్కడికి వస్తాము. సుమారుగా మనం ఆ 10 రోజుల నుంచి అన్వేషిస్తున్నాం. దొరికేటువంటి రంగురాళ్ళలో ఉండే రంగురాళ్ళన్నీ కూడా అవి వజ్రం కాదు అని చెప్పేసి
టెస్ట్ చేసేటువంటి వాళ్ళు చెప్తే ఒక్కసారిగా ఉదయం నుంచి చేసినటువంటి శ్రమ నీరు గారిపోయిందనేటువంటి ఆవేదన. ఉదయం లేవగానే అమ్మవారికి మొక్కుకొని ఓ టెంకాయ కొట్టి ఈరోజు వజ్రం దొరుకుతుందా అనేటువంటి ఆశతో ఇక్కడికి వస్తే సాయంకాలం దాకా ఒళ్ళు పులిసిపోయేలాగా పనిచేసిన కనీసం రంగురాళ్ళు దొరుకుతున్నాయి తప్ప తమ జీవితాన్ని మార్చేటువంటి తమ అప్పులు తీర్చేటువంటి కనీసం ఒక వజ్రపు రాయి దొరకడం లేదు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ వాసులు. సో ఈ ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళు ఆశతో వచ్చి నిరాశతో వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వజ్రాలు ఏ ఒకరికో ఇద్దరికో దొరకాయనేటువంటి పుకార్లు షికార్లను నమ్మొద్దు. మీ కళ్ళతో చూసి మీ వాస్తవాన్ని చూసి ఈ ప్రాంతానికి రండి, నిరాశగా వెళ్ళొద్దండి అని చెప్పి ఆర్టీవీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది నంద్యాల జిల్లా గాజులపల్లి ఎర్రవాగు నల్లమల్లో పారేటువంటి ఎర్రవాగులో కనిపిస్తున్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, నల్లమల్ల అడవి నుండి.